మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని అన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా కేంద్రంలో మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు సీతక్క. పురుషాధిక్య సమాజంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చానని చెప్పిన మంత్రి ప్రజలు గుర్తించిన వారే నిజమైన నాయకులని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటారన్నారు మంత్రి సీతక్క. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. కష్టాలు, కన్నీళ్లు, మరి మానసిక వేదనలు, మానసిక ధైర్యం ఇవన్నీ కూడగట్టుకొని కష్టాన్ని రక్తాన్ని చెమటగా మార్చి గల్లి గల్లి గడప గడప చెట్టు పుట్ట ఇల్లు పల్లె అన్నీ కూడా ప్రజలే మన కుటుంబం అని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే తిరుగుతూ ఈ స్థాయికి రావడం జరిగింది. మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుకు రావాలి అని మరికొంతమంది రాజకీయంగా అట్టడుగు వర్గాలు కూడా ఎదగాలని ఒక దిక్కు మన రాహుల్ గాంధీ గారు, మన రేవంత్ రెడ్డి గారు కుల గణన కూడా చేపట్టడం జరిగింది. మరి అట్టడుగు వర్గాలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని అందుకనే ఈరోజు నూతనంగా కమిటీ మెంబర్స్గా, వైస్ చైర్మన్గా నాయకపూర్ కమ్యూనిటీ నుంచి మన సారంగం కూడా మాజీ సర్పంచ్కు అవకాశం ఇచ్చి ఈరోజు మిగతా 10 మంది మెంబర్లు డైరెక్టర్లుగా అవకాశం కల్పించడం జరిగింది. ఒక బాధ్యతలో ఉన్నప్పుడు ప్రతి నాయకుడు కనీసం వారం రోజులలో 2-3 రోజులైనా పూర్తిగా పార్టీ బాధ్యత తీసుకోవాలి. రోజు మండల ఆఫీసుల కాడ లేదా పోలీస్ స్టేషన్ల కాడ క్యాడర్ కానీ పబ్లిక్ కానీ ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా అందుబాటులో ఉండి పనిచేస్తేనే ప్రజానాయకులుగా ఉంటారు. మనం ఇచ్చేటువంటి లబ్ధి ఏదైతే ఉందో పేదలకు అందరికీ చేరే విధంగా కృషి చేయాలి. మేలే మనల్ని నిలబెడుతుంది, గెలిపిస్తుంది. కాబట్టి కార్యకర్తలు, నాయకులు రేపటి నుంచి మరి మండలాన్ని 2-3 యూనిట్లుగా చేసుకొని, క్లస్టర్లుగా చేసుకొని, గ్రామ సభలు, గ్రామ సమావేశాలు ఏర్పాటు చేసుకొని పార్టీ పరిష్కరణకు కృషి చేయాలి. మండలానికి అందుబాటులో ఉండాలి, గ్రామానికి అందుబాటులో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అలాంటి వాళ్ళే నిజమైన నాయకులు అవుతారు తప్ప మేము ఉండము కానీ మాకు పదవులు కావాలి, మేము ఉండము కానీ మేము పనులు చేసుకోవాలి అంటే వాళ్ళని నేను గుర్తించిన ప్రజలు గుర్తించరు. ప్రజలు గుర్తించినటువంటి వాళ్ళే నిజమైన నాయకులు అవుతారు, ప్రజా నాయకులు అవుతారు. ఏదో ఒక రూపంలో వాళ్ళకు పదవుల, పనుల లేదా ఇంకో గౌరవమా అనేది కలుగుతుంది తప్ప మాట కలిగిపోతాం, ఇంటికాడ ఉంటాం, ప్రోగ్రామ్స్కు రాము, పదవులతోనే వస్తూనే వస్తామంటే అలాంటి వాళ్ళని ఎవ్వరూ కూడా మరి ప్రజలలో కూడా పంచనైపోతాం. అలాంటి వాళ్ళ గౌరవం ఉండదు. కాబట్టి పని చేసి